హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో 10,000 రూపీస్ బడ్జెట్ లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో దట్ ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. 10,000 రూపీస్ లో ఏ మొబైల్స్ అనేవి బాగున్నాయి, ఏ మొబైల్స్ మాయలో మీరు పడొద్దు అని చెప్పేసి అయితే ఈ వీడియోలో నేను క్లారిటీ చెప్తాను. ఒక మొబైల్ ఉంది, దాని స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి, బట్ అదైతే నాకైతే అంత పెద్ద సజెషన్ లో అయితే నేనైతే పెట్టలేను. ఎందుకనేది కూడా నేను చెప్తాను. సో లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం అయితే తీసుకొస్తా ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. 10,000 రూపీస్ బడ్జెట్ లో కానీ చూసుకుంటే మనం 5,000 6,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే నాకైతే బెస్ట్ మొబైల్స్ అయితే కనిపించలేదు. ఎందుకంటే మీరు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో 7,000 పెట్టేసుకొని మొబైల్ తీసుకున్నా కూడా మళ్ళీ తర్వాత మీకైతే అవి నచ్చవు. ఎందుకనంటే పర్ఫార్మెన్స్ ఉండవు, ఏ పరంగా కూడా మీకైతే నచ్చకపోవచ్చు. సో దట్ ఏంటి అంటే నేను 8,000 నుంచి ప్రైస్ సెగ్మెంట్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. మినిమం 8,000 పెట్టుకుంటేనే మీకు ఒక బెస్ట్ మొబైల్ అనేది కొంచెం ఫర్దర్ గా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇందులో మనకు 8,500 రూపీస్ లో కానీ చూసుకుంటే ఇక్కడ మనకు రెండు మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి పోకో M6 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ A4. రెండు మొబైల్స్ ఉన్నాయి. మనకు రెండు మొబైల్స్ కూడా సేమ్ ఫీచర్స్ తోటి అయితే వచ్చేస్తా ఉన్నాయి. బట్ ఏంటి అంటే మనకు పోకో M6 వచ్చేసరికి మనకు ఆఫర్స్ లో 7,500 రూపీస్ లో అయితే వస్తూ ఉంటుంది. మనకు అదే రెడ్మీ A4 అయ్యేది ఉంటే మనకు 8,500 రూపీస్ లోనే మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఏదో సమ్ టైమ్స్ లో 8,000 రూపీస్ లో మనకు అవైలబుల్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పోకో M6 ప్రాసెసర్ వచ్చేసరికి మనకు డైమండ్ సిటీ 6100 ప్లస్ ఉంది. అదే రెడ్మీ గానే చూసుకుంటే స్నాప్డ్రాగన్ 4S Gen 2 అయితే ఉంది. రెండు కూడా మనకు 5000 mAh బ్యాటరీ తోటి అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి మనకు 7,500 రూపీస్ లో అయితే ఆఫర్ తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మనకు రెడ్మీ A4 8,500 రూపీస్ లో అయితే వస్తూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు 7,500 రూపీస్ లో వస్తుంది అనుకుంటే పోకో M6 కి అయితే ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. బట్ మీకు పోకో కూడా 8,500 ఉండి రెడ్మీ A4 కూడా 8,500 ఉంది అనుకోండి, ఖచ్చితంగా మీరు రెడ్మీ A4 కే లుక్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రాసెసర్ కూడా మనకు ప్రియారిటీ చూసుకోవాలి. ఎందుకంటే 1,000 రూపీస్ అనేది పెంచుతున్నారు కాబట్టి మనం రెడ్మీ A4 అనేది చూస్ చేసుకోండి. అలానే మనకు రెడ్మీ వచ్చేసరికి 6.68 IPS LCD HD ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అదే 4S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 5,000 mAh ఉంటుంది. 3 వాట్స్ చార్జర్ అయితే బాక్స్ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. స్టీరియో స్పీకర్స్ అనేది మీరు ఈ 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. 9,000 రూపీస్ లో కానీ చూసుకుంటే రెడ్మీ 13C 5G అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. బట్ ఇది మనకు రెడ్మీ A4 కంటే బెస్ట్ అని చెప్పేసి నేను చెప్పేసుకోలేను. ఎందుకంటే ఇక్కడ 500 రూపీస్ డిఫరెన్స్ లోనే ఉంటుంది. బట్ ఏంటి అంటే మీకు రెడ్మీ A4 బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10,500 రూపీస్ లో కానీ చూసుకున్నట్టయితే రియల్మీ నార్జో N65 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. ఇది మనకు నార్మల్ గా 12,500 రూపీస్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. బట్ మనకి ఇది 10,500 రూపీస్ లో కూడా అవైలబుల్ గా వస్తుంది. ఎందుకంటే మీరు ఆ మొబైల్ కింద చూసేసుకోండి, 2,000 రూపీస్ కూపన్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని డైరెక్ట్ టిక్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏం యూజ్ చేసినా చేయకపోయినా కూడా ఈ కూపన్ అనేది డైరెక్ట్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకుంటే 12,500 మైనస్ 2,000 కాబట్టి మనకు 10,500 రూపీస్ లో ఈ మొబైల్ అనేది వస్తుంది. 10,500 రూపీస్ లో మనకు రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకు రియల్మీ నార్జో N65 IQ Z9 Lite. రెండు మొబైల్స్ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటి అంటే మనకి ఇక్కడ రియల్మీ వచ్చేసరికి మనకు 12,500 ఉంటుంది. అదే మనకు ఐక్యూ వచ్చేసరికి 10,500 ఉంటుంది. బట్ రియల్మీ మొబైల్ కి మనకు ఒక 2,000 రూపీస్ కూపన్ ఉంటుంది. సో దట్ ఏంటి అంటే నాకు అది 10,500 రూపీస్ కి వస్తుంది. ఈ కూపన్ అనేది మనం కార్డ్ యూజ్ చేసినా చేయకపోయినా కూడా డైరెక్ట్ మనకు ఆ కూపన్ అనేది ఉంటుంది. సో మీరు ఆ కూపన్ ని డైరెక్ట్ అప్లై చేసేసుకొని మీరు 10,500 రూపీస్ లో ఇది అయితే బై అయితే చేసేసుకోవచ్చు. ఒకటి ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, ఒకటి అమెజాన్ లో ఉంటుంది, అంతే తేడా. వీటిలో చేంజెస్ వచ్చేసరికి ఏంటంటే ఐక్యూలో మనకు 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలానే మనకు రియల్మీలో వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా ఐక్యూ వచ్చేసరికి మనకు 6.56 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. అదే రియల్మీ వచ్చేసరికి 6.67 ఇంచెస్ డిస్ప్లే అనేది ఉంటుంది. IPS డిస్ప్లే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అనేది కూడా ఉండవు. రియల్మీలో మనకు బేస్ వేరియంట్ 6GB 128GB ఉంటాయి. అదే ఐక్యూలో మనకు 4GB 128GB వేరియంట్ అనేది వస్తుంది. సో 10,500 రూపీస్ లో మనకు చాలా చేంజెస్ లో మనకు ఇక్కడ ఐక్యూ అనేది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కానీ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు మోటో G45 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. ఈ మొబైల్ కానీ చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 6X Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 6.5 IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ చార్జర్ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తున్నారు. దీంట్లోనైతే 4K రికార్డింగ్ అయితే లేదు. డాల్బీ అట్మాస్ అన్ని అయితే ఉంటాయి. ఇక్కడ ఒక పైసా వసూలు డీల్ అని చెప్పేసుకోవచ్చు. మోటో నుంచి ఒక కొత్త మొబైల్ వచ్చింది, మోటో G35 అని చెప్పేసి. ఇది అరౌండ్ 10,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లోనే ఉంటుంది. దీంట్లో అయితే మీకు ఇంకా స్పెసిఫికేషన్ చాలా బాగున్నాయి. లైక్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఫుల్
హెచ్డి ఐపీఎస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, స్టీరియో ఉంటుంది, 4K మనం రికార్డింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా స్పెసిఫికేషన్స్ అయితే యాజ్ కంపేర్ టు G45 తోటి కంపేర్ చేస్తే G35 లో చాలా బాగుంది. బట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటి అంటే ప్రాసెసర్. మనకి ఇక్కడ G45 లో కానీ చూసుకుంటే మనకి ఇక్కడ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అనేది వస్తుంది. అదే మనకు ఇక్కడ G35 లో చూసుకుంటే యూని ఎస్ఓసి T760 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో దట్ ఏంటి అంటే మనకి ఇక్కడ యూని ఎస్ఓసి ప్రాసెసర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ప్రాపర్ గా వాళ్ళు అయితే ఒక పర్టికులర్ అప్డేట్ అయితే లేదు. నాకు ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్ లేదు, నాకు ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉండాలి, నాకు ఓవరాల్ గా ఈగల్ లెదర్ ఉండాలి, నాకు ప్రాసెసర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు అనుకున్న వాళ్ళు G35 లుక్ వేసుకోవచ్చు. లేదు నాకు అన్ని ఇంపార్టెంట్, నేను ఇక్కడ ఒక పాయింట్ లో మైనస్ అయిపోతా, నాకు ఐపీఎస్ ఎల్సిడి హెచ్డి డిస్ప్లే ఉన్నా సరిపోతుంది అనుకుంటే G45 అయితే ఒక లుక్ అయితే వేసేసుకోండి. ఓవరాల్ గా 10,000 అని చెప్పేసి 11,000 వరకు అయితే ఈ మొబైల్స్ అయితే చెప్పేసిన. ఎందుకంటే 10,000 పెడతాం, ఒక 1,000 రూపీస్ పెడితే మనకు బెస్ట్ మొబైల్స్ వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో నేను 11,000 రూపీస్ వరకు అయితే మొబైల్స్ అయితే చెప్పేశాను. సో దట్ ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో అయితే చేసిన. మీకు ఒకవేళ ప్రోడక్ట్స్ అనేది బై చేసుకోవాలనుకుంటున్నారు, మీ మొబైల్స్ అనేది బై చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి బై చేసుకుంటే మన ఛానల్ కి చాలా వరకు హెల్ప్ చేసినట్టు ఉంటారు. మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ 15,000 రూపీస్ లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చేసిన. అది కూడా ఒక లుక్ అయితే వేసేసుకోండి. ఒకవేళ 15,000 రూపీస్ లో మొబైల్ అనేది బై చేయాలనుకుంటే ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.